నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ. రాష్ట్ర ఉత్తమ డిపోగా నిర్మల్ డిపో, ప్రగతి చక్ర అవార్డు అందుకున్న డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి. ఘనంగా పొన్కల్ నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు. సిఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న చోరీకి గురైన 57 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాధితులకు ఎస్పీ డాక్టర్ జానకి శర్మల శనివారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోయినా, చోరీకి గురైన పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఇప్పటి వరకు 870 మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించినట్టు ఎస్పీ తెలిపారు. టీజీఆర్టీసీ రాష్ట్ర ఉత్తమ డిపోగా నిర్మల్ డిపో ఎంపికైంది. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్లోని ఆర్టీసీ కళాభవన్లో నిర్వహించిన ప్రగతి చక్ర అవార్డులో ప్రధానోత్సవంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనా చేతుల మీదుగా నిర్మల్ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి అవార్డు అందుకున్నారు. నిర్మల్ డిపోలో పనిచేస్తున్న ఉద్యోగుల సహకారంతో డిపోను రాష్ట్రంలోని నంబర్ 1 డిపోగా తీర్చిదిద్దాలన్నారు. డిపో ఆదాయాన్ని 28 లక్షల నుండి సుమారు 40 లక్షలకు పెంచినట్టు పేర్కొన్నారు. ఉత్తమ డిపోగా అవార్డు రావడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రం మెడికల్ కళాశాలలో విద్యార్థులకు షీటీం ఆధ్వర్యంలో శనివారం అవగాహన కల్పించారు. షీటీం సిబ్బంది మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అరాచకాలు, అన్యాయాల పట్ల తగు జాగ్రత్త వహించాలని సూచించారు. మొబైల్ ఫోన్లను అవసరానికి మాత్రం వినియోగించాలన్నారు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే షీటీం లేదా డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు చివరి అవకాశంగా రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యయన కేంద్ర సమన్వయకర్త గంగాధర్, ప్రిన్సిపాల్ సుధాకర్ తెలిపారు. అడ్మిషన్ పొందుటకు ఇంటర్మీడియట్, వొకేషనల్ ఇంటర్మీడియట్, ఐటీఐ పూర్తి చేసిన వారు అన్నారు. రిజిస్ట్రేషన్ కోసం ఆగస్టు 30వ తేదీలోగా అంబేద్కర్ ఆన్లైన్ వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యయన కేంద్రాలు సంప్రదించాలన్నారు. సారంగపూర్ మండలం అలూరు గ్రామంలో అంటువ్యాధులపై తెలంగాణ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్షాకాలంలో సంభవించే మలేరియా, డెంగ్యూ, డయేరియా వంటి వ్యాధుల పట్ల వాటి నివారణపై కళాజాత బృందం గ్రామస్తులు వివరించారు. ఆటపాటతో వ్యాధుల పట్ల జాగ్రత్త వహించే విధానాలు ప్రజలకు వివరించి ఆకట్టుకున్నారు. గ్రామస్తులతో పాటు మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. పరిశుమాయలు అంటూ మంత్రాలు మాయలు అంటూ మూఢనమ్మకాలు నమ్మి మూఢనమ్మకాలు మామడ మండలం పొన్కల్ గ్రామ సమీపంలోని గోదావరి నది తీరం వద్ద వెలిసిన నాగదేవత ఆలయం సదర్మడ్ మినీ బ్యారేజ్ నిర్మాణంతో ముంపుకు గురైంది. దీంతో శనివారం ఆలయ వీడి సభ్యులు గ్రామ సమీపంలోని దూలగుట్ట వద్ద బాబాలయం నుంచి నాగదేవి ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
వేద పండితులు ధీరజ్ శర్మ, సునీల్ శర్మ, శ్రవణ్ కుమార్ జోషి, అజయ్ల వేద మంత్రోచ్చారణ మధ్య అభిషేకం, యజ్ఞం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బ్యారేజ్ సమయంలో నూతన నాగదేవతాలయం నిర్మించే వరకు ఈ బాలాలయంలో నిత్య పూజలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారి రవి, ఆలయ కమిటీ చైర్మన్ గంగయ్య, వీడీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, క్యాషియర్ శ్రీనివాస్, ఆలయ వీడీ సభ్యులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సహ సంతిష్ట ఆజ్ఞయాచ सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु। రావాలంటే ఈ యొక్క పూర్ణ మన రాష్ట్రంలో కూడా తెలంగాణ క్షమించి మాకు రావాలని క్షిప్రంగా అంత త్వరగా ఆ అవకాశాన్ని కల్పించి క్షిప్రంగా సంవత్సరం ముఖం విమృష్టే మమృతస్యైవ రూపం కృత్వోత్తిష్టతి సముద్రం ప్రేణో నిస్వాయోనిమపి గచ్చత అచ్యుద్ర ప్రర్యా భూయాసం అతో ఇయం వై అన్నం పెడితే వస్తుంది ముంగడికి దిలావర్పూర్ మండలం కాల్వ శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని శనివారం మాజీ మంత్రి అల్లోలగడ్డి పిఏ నాలం శ్రీనివాస్ దంపతులు, నాలం మదన్మోహన్ ఇరు కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గోశాల కోడెద్దుల్ని దాత గోశాల నిర్వాహకులు చేశారు. ఆలయ చైర్మన్ పూజారి మహేష్ దాతను సాల్వతో సత్కరించారు. నిర్మల్ జిల్లా కిందని పలు పాఠశాలల్లో శ్రీకృష్ణాష్టమి ముందు వేస్తున్న వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రం శాంతినికేతన్, శ్రీ విద్యానికేతన్, వశిష్ఠ ఇంపల్స్, విజయ హై స్కూల్, ఆల్ ఫోర్స్, వాసవి, బ్లూబర్డ్స్, బృందావన్ ప్లే తదితర పాఠశాలలో రాధాకృష్ణుని చిత్తపటాలకు ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారు వేసిన రాధా చిన్నికృష్ణుడు వేషధారణ పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. కృష్ణాష్టమి పండుగ విషయం ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. కరస్పాండెంట్ భగవతి పద్మనాభ గౌడ్, గొల్లపల్లి శ్రీనివాస్ మాధవి, మంచిరాల నాగభూషణ్, ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్, సామ్ మోహన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలలన్నీ కల్లలై రాత్రిలో కరగవని నువ్వు నమ్మేలా
ఎదురుగా నిలిచేనే కన్యామణి నీకోసమని గగనమే భువిపైకి దిగి వచ్చినని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపోసౌదామిని జంకేలా జాగేలా సంకోచాల జవ్వని బింకాలు బిరియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లన గ్రోవై ప్రియమారా నవరాగాలే పాడని అంటూ ఈ చిరుగాలి నిన్ను మేలు కొలుపు సంబరాన గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిన్ను విడని మా మంచు తెరా కొలనిలో కమలములా కన్నెమది తనలో తృష్ణ తేనెలా విందిస్తానంటున్నది అల్లరి కన్నా దోచుకో కమ్మని ఆశల వెన్నెయిది అందరికన్నా ముందుగా తన వైపే రమ్మన్నది విన్నావా చిన్నారి ఈ మందో ప్రతి గోపిక చూస్తూనే చేజారి ఈ మంచి వేళ మించని కతరడవమ్మ సుకుమారి ఏ మాత్రం ఏ మారక వదిలావో వయ్యారి బృందావి హారి దొరకడమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిన్ను విడని మా మంచు తెరా గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిన్ను విడని మా మంచు తెరా मधुबन में जो कन्हैया किसी गोपी से मिले कभी मुस्काए कभी छेड़े कभी बात करे राधा कैसे न जले राधा कैसे न जले आग तन मन में लगे राधा कैसे न जले राधा कैसे न जले मधुबन में भले कान्हा किसी गोपी से मिले मन में तो राधा के ही प्रेम के हैं फूल खिले किस लिए राधा जले किस लिए राधा जले बिना सोचे समझे किस लिए राधा जले किस लिए राधा जले गोपियां तारे हैं चांद है राधा फिर क्यों है उसको विश्वास आधा ओ गोपियां तारे हैं चांद है राधा फिर क्यों है उसको विश्वास आधा कान्हा जी का जो सदा इधर उधर ध्यान रहे राधा बेचारी को फिर अपने पे क्या मान रहे गोपियां आनी जानी है राधा तो मन की रानी है गोपियां आनी जानी है राधा तो मन की रानी है सांझ सखारे जमुना किनारे राधा राधा ही कान्हा पुकारे ओए होए बाहों के हार जो डाले कोई कान्हा के गले राधा कैसे न जले राधा कैसे न जले నిర్మల్ జిల్లా కేంద్రంలోని పట్న 11 kV మొదటి ఫీడర్ మరమ్మతుల దృష్ట్యా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీ రవి శనివారం తెలిపారు.
పాత బస్టాండ్, రాయల్ బిల్డింగ్, చింతకుంటవాడ, పాత అశోక్ ఏరియా ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ ఉండదని పేర్కొన్నారు. ఆయా కాలనీలకు చెందిన వినోదాలు సహకరించాలన్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 26న సోమవారం నిర్వహించే పాదయాత్ర పోస్టర్లను శనివారం జిల్లా కేంద్రం శ్రీ గండిరామన్న సాయిబాబాలయంలో మధ్యాహ్నం 1 గంటకు ఆవిష్కరించారు. అధ్యక్షులు లక్కాడ్ జర్మిరెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రం నటరాజ్ నగర్ శివాలయం నుండి దిలవార్పూర్ మండలం కదిలి పాపరేశ్వరానికి 8వసారి పాదయాత్ర చేపడుతూ తెలిపారు. లోక కళ్యాణార్థం గత 7 సంవత్సరాలుగా మహాపాదయాత్ర చేపడుతున్నామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యంలో హరిహర క్షేత్రం ఆలయ గురుస్వామి నవయమూర్తి, భక్తులు లక్కాడ్ జయపాయరెడ్డి, నందు, జిందం గోవర్ధన్, శ్రీనివాస్ తదితరులున్నారు. ఓం నమః శివాయ. శ్రావణ మాసం పురస్కరించుకొని గత 7 సంవత్సరాలు విభజన చేసుకొని మరి ఇది 8వ సంవత్సరం. మరి కోరిన కోరికలు తీర్చే శివుడు, ఆ సాయినాథుడి అనుగ్రహంతో మరి 8వసారి పాదయాత్ర మీరందరూ పాల్గొని మరి మన కష్టాలు ఏమున్నా ఆ భగవంతుడి సన్నిధిలో మనమందరం పాదయాత్ర ద్వారా వెళ్ళి మరి ఆ భగవంతుడి అనుగ్రహంలో మనం అందరం బాగుండాలి, అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని సంకల్పంతో లోక కళ్యాణాన్ని నిర్వహించే ఈ పాదయాత్రలో మీరందరూ పాల్గొనాలని, మరి శివుడి దర్శనం తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం మూర్తి మాస్టర్ గారు తాను ముందుండి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని మరి ప్రతి ఒక్కరికి అన్నప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. మరి తిరుగు ప్రయాణంలో బస్ సౌకర్యం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈ పాదయాత్రలో పాల్గొని ఆ శివుడి, ఆ సాయిబాబా అనుగ్రహం పొందాలని కోరుతూ సాయిరామ్ సాయిరామ్. ఓం నమః శివాయ. సారంగపూర్ మండలం అల్లూరు గ్రామానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ వర్ధిని శ్రీధర్రావు తమ తల్లిదండ్రులు కూచేశ్వరరావు, వెంకటరమణ జ్ఞాపకార్థం గ్రామస్తులకు స్వర్గలోక రథాన్ని బహుకరించారు. ఈ మేరకు శనివారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో వీడీ సభ్యులకు రథాన్ని అప్పగించారు. దాదాపు 2 లక్షలకు పైగా విలువైన రథాన్ని గ్రామానికి అందజేయడం పట్ల వీడీ సభ్యులు శ్రీధర్రావు, రజనీ దంపతులను శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యంలో వీడీసీ అధ్యక్ష కార్యదర్శితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దిలావర్పూర్ మండలంలోని సిరిగాపూర్ ప్లేస్లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్ కుంట నర్సిరెడ్డి కృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు గోపిక వేషాలతో సందడి చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, ఉట్టికొట్టే వేడుక అందరిని ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయుడు విద్యాసాగర్ సుష్మా జన్మాష్టమి విశిష్టతను విద్యార్థులు గురించారు. సుష్మా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పైకాన్ 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 శ్రావణ శనివారాన్ని పురస్కరించుకొని దక్షిణముఖి హనుమానంలో ఉదయం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి పంచామృతాక్షంతో పాటు తమలపాకులతో ప్రత్యేక అలంకరణ చేపట్టారు. మధ్యాహ్నం ఆరతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయ పూజారి, బస్ డిపో, బోయవాడ కాలనీవాసులు, భక్తులు పాల్గొన్నారు. లక్ష్మణ్ చంద మండల్ కనకాపూర్ అక్షర హై స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్ని కృష్ణుడు గోపికల వేషంలో చిన్నారులు సందడి చేశారు. బుడి బుడి అడుగులతో కోలాటమాట సందడి చేశారు. చిన్నారు వేడుకల్లో చిన్నారులు ఆటపాటలతో ఉట్టికొట్టడం, పలు డ్యాన్స్ అందరిని ఆకట్టుకున్నాయి. హై స్కూల్ డైరెక్టర్ నరేష్ రెడ్డి, రాజారెడ్డి, ప్రిన్సిపాల్ సుధాకర్, కోశాధికారి రాము తదితరులు పాల్గొన్నారు.
హమారా సహారా యూత్ నిర్మల్ టౌన్ ప్రెసిడెంట్ అల్మాస్ ఆధ్వర్యంలో సొసైటీ అడ్వైజర్ సాదిక్ అలీ జుబైర్ గర్భిణికి రక్తదానం చేసి రక్తదానం నిలిచారు. నిర్మల్లోని ప్రైవేట్ హాస్పిటల్లో ఓ పాజిటివ్ రక్తం గర్భిణికి అవసరం కావడంతో వెళ్లి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ స్థాపకులు ఇర్షాన్, నిర్మల్ టౌన్ ప్రెసిడెంట్ సల్మాన్ జోహెబ్, మున్ను, హలీం, అయాన్ పాల్గొన్నారు. విద్యుత్ సంస్థలో ఆర్టిజన్ కార్మికులుగా గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమ సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూచాడి శ్రీవరాకు వినతిపత్రం చేశారు. గత 2017 జూలై నుండి ఆర్టిజన్ అనే పేరుతో తమను క్రమబద్ధీకరణ జరిగిందన్నారు. అయితే సంస్థలో రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే జీతభత్యాల్లో కానీ సెలవుల విషయంలో కానీ ప్రత్యేక సర్వీస్ నిబంధనలు రూపొందించడం లేకపోవడం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. విద్యార్థులను బట్టి జేఎల్ఎం, సబ్ ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్లుగా కన్వర్సేట్ చేసి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్ సమాఖ్య యూనిట్ జిల్లా నాయకులు శ్రీధర్, సిద్ధు, రాజు, క్రాంతికుమార్, శ్రవణ్ కుమార్, జగన్, యుగంధర్, రాజు, గంగాధర్ పాల్గొన్నారు. మామిడి మండలం విఓఏ బొజ్జ రాధా భర్త గంగన్ అనారోగ్యంతో చనిపోవడం వల్ల వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారికి 5,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. భవిష్యత్తులో వారి కుటుంబానికి జిల్లా విఓఏ యూనియన్ తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల విఓలు, లక్ష్మణ్ చంద మండల విఓలు, జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, నవీన్, గంగాధర్, రజిత, శ్వేత, పోతన్న పాల్గొన్నారు. భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి గతంలో దాఖలైన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను శనివారం రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు పరిశీలించారు. నర్సాపూర్జీ మండల కేంద్రంతో పాటు నసీరాబాద్ శివార్లో ఎల్ఆర్ఎస్ కోసం ఆన్లైన్ నమోదు చేసుకున్న పాటు పరిశీలించి క్రమబద్ధీకరణకు ప్రత్యేక వివరాలు నమోదు చేసి కొలతలు తీసుకున్నారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ వేణుగోపాల్, కార్యదర్శి నవనీత్, కంప్యూటర్ ఆపరేటర్ ఫిర్దోస్, కారోబారి గంగారాం తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ. రాష్ట్ర ఉత్తమ డిపోగా నిర్మల్ డిపో, ప్రగతి చక్ర అవార్డు అందుకున్న డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి. ఘనంగా పొన్కల్ నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.